జై హో ఇంద్రసేన రథసారథి ఎన్టీఆర్ జిల్లా డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ యూనియన్ పరిటాల. నేను మీ ప్రధాన కార్యదర్శి సహదేవరావుని మాట్లాడుతున్నాను. మన డ్రైవర్ సోదరులందరూ రోడ్డుపై ఎన్నో సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉన్నారు. భారీ వాహనాన్ని రోడ్డుపై తీసుకెళ్తూ డ్రైవర్ సోదరులు మరి ఒక 4-5 గంటలు డ్రైవింగ్ చేసిన తర్వాత అలసట వచ్చిన తర్వాత డ్రైవర్ సోదరుడు మరి ఎక్కడన్నా పార్క్ చేసుకుందామంటే హైవే వాళ్ళు లేదా పోలీస్ వాళ్ళు ఏదైనా సరే రోడ్డు ఎమ్మటే పార్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి వెహికల్ తీసేయమని మనల్ని ఒత్తిడి చేస్తున్నారు. మరి డ్రైవర్ సోదరుడు ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? మరి దీనివల్ల ఏ ప్రభుత్వాలు కూడా మరి హైవే రోడ్లు అయితే నిర్మిస్తున్నారు, 6 లైన్లు 4 లైన్లు ఎన్నో వాహన రంగాలు నడవటానికి పోవటానికి అయితే మన వెహికల్స్ కోసం దారులు అయితే వేస్తున్నారు. కానీ మరి ఒక వాహనం తోలే డ్రైవర్కి విశ్రాంతి తీసుకోవటానికి పార్కింగ్ ప్లేసులు అనేవి లేవు. అలాగనే రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్రైవర్ సోదరులకి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు పార్కింగ్ ప్లేసులు కావాలని మేము ప్రతి ప్రభుత్వాలని కోరుతున్నాం. మరి ఆలోచించండి. అలాగనే మరి డ్రైవర్ సోదరులకి ఎక్కడైనా సరే చిన్న యాక్సిడెంట్ జరిగితే మరి ఈ యాక్సిడెంట్లు తప్పెవరిది ఒప్పెవరిది అనేది ఆలోచించకుండా మరి రోడ్డుపై వెళ్తున్న భారీ వాహనాన్ని ఒక లారీ డ్రైవర్ తీసుకొని వెళ్తుండగా ఏదో చిన్న అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే యాక్సిడెంట్కి దానికి పూర్తి బాధ్యత డ్రైవర్దే తప్పని చెప్పేసి డ్రైవర్పై అపనిందలు వేసి అలాగనే డ్రైవర్పై దాడులు కూడా జరుగుతున్నాయి. మరి అక్కడ తప్పేది ఒప్పేది అనేది ఆలోచించకుండా భారీ వాహనం వేసుకొస్తున్న ఒక లారీ డ్రైవర్దే తప్పని చెప్పేసి డ్రైవర్పై ఎన్నో కేసులు మోపుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి డ్రైవరు మరి కావాలని రోడ్డుపై యాక్సిడెంట్ చేయడు కదా, అది ప్రతి ఒక్కరికి తెలుసు. తప్పేదో ఒప్పేదో కూడా ఆలోచించకుండా డ్రైవర్పై దాడులు చేస్తున్నారు. అలాగనే మరి డ్రైవర్ తప్పు లేకపోయినా వాళ్ళకి ఇష్టమైన కేసుల్లో వీళ్ళని డ్రైవర్పై కేసులు నమోదు చేసి మరి కోర్టుల చుట్టూ మరి తిప్పేస్తున్నారు. మరి దీనికి పూర్తిగా వానర్ వ్యవస్థ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను భరోసా ఉంటానని చెప్పి స్టేషన్ దాకా తీసుకెళ్ళిపోయి అక్కడ పోలీసు వారికి అప్పచెప్పి కేసులు మాపై మోపి తర్వాత వాళ్ళ వెహికల్ అనేది తీసుకెళ్ళిపోతున్నారు. డ్రైవర్ని పట్టించుకోవట్లేదు. మరి డ్రైవర్ వ్యవస్థలో మరి ఎలాంటి పరిస్థితులు వస్తే మరి గవర్నమెంట్ అనేది కూడా మరి ఒక డ్రైవర్పై దాడి చేస్తున్నప్పుడు మరి ఆ దాడి చేయకుండా పబ్లిక్ మీద కూడా మీరు కేసులు పెట్టేటట్టు ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి. ఎందుకంటే మంచి చెడలు అనేవి ఆలోచించాలి. న్యాయం అన్యాయాలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి అవతల ఎవరైతే యాక్సిడెంట్ పరంగా మరణించినా సరే మరి ఏదన్నా అంగవైకల్యం కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు కదా, మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉంటుంది, ఆవేశం ఉంటుంది. కానీ రోడ్డుపై దారిన వెళ్ళే వాళ్ళు కూడా మంచి చెడ్డలు అనేది ఆలోచించకుండా ఒక డ్రైవర్పై తీవ్రమైన గాయాలు పాలు చేసి అతనితో పాటు ఇతను కూడా అంగవైకల్యంగా ఏదో విధంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగనే మరి డ్రైవర్ సోదరులకి మరి పూర్తి రక్షణ లేదు. మరి భారీ వాహనాన్ని తీసుకెళ్తున్న డ్రైవర్ సోదరులకి పక్కన క్లీనర్ అనేవాడు లేడు. మరి క్లీనర్ వ్యవస్థ కూడా మరి మాకు తీసుకురావాలని కోరుకుంటున్నాను.